బిగ్ బాస్ 7వ రోజు రాత్రి సృష్టి వర్మ ఎలిమినేట్ అయ్యాక ఇంట్లో ఎవరు అంతగా బాధపడినట్లు కనిపించడం లేదు. డిమాండ్ పవన్ సేవ్ అయ్యాక అందరూ హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఎక్కువగా రీతు చౌదరి హ్యాపీగా ఫీల్ అయ్యింది. ఇంకా సంజన కెప్టెన్ అయ్యాక తన మాట ఎవరూ వినట్లేదు. శ్రీజ అండ్ ప్రియా వీళ్ళైతే చాలా ఓవర్ చేస్తున్నట్లుగా అనిపిస్తుంది. అసలు ఎవరి మాట వినట్లేదు. వాళ్ళకి ఏమనిపిస్తే అదే మాట్లాడుతున్నారు. ఇది కుకింగ్ రిలేటెడ్ బ్యాచ్, ఇది నా దగ్గర ఉంది. సో కుకింగ్ రిలేటెడ్ మొత్తం నేనే చూసుకోవాలి. అలాంటిది మీరు గుడ్డు దొంగతనం చేశారు. ఆ ఎఫెక్ట్ నా మీదన పడింది అని ప్రియ తన పాయింట్స్ అయితే చెప్పింది. ఇక మర్యాద మనీష్ కూడా ఎమోషనల్ అయ్యి ఏడ్చేశాడు. ఇమాన్యుయల్ పక్కనే కూర్చుని నువ్వు చాలా స్ట్రాంగ్ పర్సన్వి, ఇలా ఏడవటం బాగాలేదు, ఏడవకు మనీష్ అని చెప్పాడు. నేను ఓనర్స్ హౌస్లో ఉండడం నాకు ఇష్టం లేదు. నేను వాళ్ళతో ఉండను. నేను జెన్యున్గా ఆడతాను. ప్లీజ్ మీ రూమ్లో బెడ్ ఖాళీగా ఉంటే చెప్పండి, నేను ఆ రూమ్కి షిఫ్ట్ అయిపోతానని అన్నాడు. అలా కాదు మనీష్, అలా ఇమాన్యుయల్ నచ్చజెప్పి ప్రయత్నం చేశాడు. ఇక వెంటనే మనీష్ కూడా లేదు లేదు అని అనేశాడు. ఇక మాస్క్ మ్యాన్ హరీష్ ఎవరితో మాట్లాడకుండా ఒక్కడే ఉంటున్నాడు. హౌస్ మీ మధ్య ఏం జరిగిందో నాకైతే తెలియదు, కానీ మీరైతే ఫీల్ కాకండి అని ఇమాన్యుయల్ మనీష్తో అన్నాడు. ఇక మనీష్ వెంటనే ఆ ఇద్దరి వల్లనే అవుతుంది అని అన్నాడు. వాళ్ళెవరో కాదు, శ్రీజ ప్రియ నోరుంది కదా అని నోరు పాడేసుకుంటున్నారు. అమ్మాయిలని రెస్పెక్ట్ ఇస్తుంటే వాళ్ళు హద్దులు దాటి ప్రవర్తిస్తున్నారు. నేను ఇచ్చే రెస్పెక్ట్ అది వాళ్ళకి అర్థం కాక నోరు పారేసుకుంటున్నారని మనీష్ ఎమోషనల్ అయ్యి మళ్ళీ ఏడ్చాడు. బిగ్ బాస్ 8వ రోజు ఉదయం సుమన్ శెట్టి చీపురుతో బెడ్రూమ్స్ క్లీన్ చేస్తూ కనిపించాడు. ఇక అప్పుడే సంజన కూడా వచ్చి సుమన్ శెట్టితో ఇలా అంది. మీరు ఇంతకుముందు మీ ఇంట్లో ఎప్పుడైనా ఇలా క్లీన్ చేశారా అని అడిగింది. లేదండి అని సుమన్ శెట్టి అన్నాడు. ఇక సంజన కూడా వచ్చి సుమన్ శెట్టి పక్కనే కూర్చొని చాలా హెల్ప్ చేసింది. తన డ్యూటీ కాకపోయినా సరే ఆ డస్ట్ అంతా డస్ట్బిన్లో పడేసింది. ఇక ఫ్లోరా సైనిక అయితే ఈ వారం గట్టిగా ఎదురు దెబ్బ తగిలేలా ఛాన్స్ ఉంది. ఎందుకంటే బాత్రూమ్స్ దగ్గర వేరే వాళ్ళ డ్రెస్సెస్ తీసుకుని డస్ట్బిన్ దగ్గర పెడుతుంది. డిమాండ్ పవన్, తనుజ, రీతు చౌదరి వీళ్ళైతే పవన్ కళ్యాణ్కి కంప్లైంట్స్ అయితే ఇచ్చారు. అది కరెక్ట్ కాదని వీళ్ళైతే పవన్ కళ్యాణ్కి ఎక్స్ప్లెయిన్ చేశారు. ఈకేరియల్స్ కూడా ఎవరితో మాట్లాడకుండా సైలెంట్గా మాస్క్ మ్యాన్ హరీష్ అయితే ఉన్నాడు. ఇక తన పక్కన వచ్చి కూర్చుంది ఫ్లోరసైని. ఆమెతో కూడా అతను ఏం మాట్లాడలేదు. ఇక ఆ తర్వాత గార్డెన్ ఏరియాలో ఇమాన్యుయల్, డిమాండ్ పవన్, తనుజ, సంజన వీళ్ళైతే కూర్చుని మాట్లాడుకున్నారు. సంజన ఇమాన్యుయల్ని అయితే పొగిడింది. దేనికంటే అతను ఒక సెలబ్రిటీ అయినా సరే వేరే వాళ్ళ చెప్పులు పట్టుకుని వాటిని సైడ్కి పెట్టి ఇలా మొత్తం క్లీన్ చేశాడు. సో ఇక్కడ అందరూ ఈక్వల్, సెలబ్రిటీస్ అని ఏమీ లేదు, కామనర్స్ అని ఏమీ లేదు, అందరూ ఈక్వల్. సో ఇమాన్యుయల్ పద్ధతి నాకు నచ్చింది అని సంజన అయితే ఇమాన్యుయల్ని పొడిగింది, అప్రిషియేట్ చేసింది. బిగ్ బాస్ గేమ్ని అందరూ స్పోర్టివ్గా తీసుకోవాలని సంజన అయితే చెప్పింది. ఇక్కడ హౌస్లో అందరూ ఇప్పుడే లేచారు. రాము రాథోడ్ కూడా ఫ్రెష్ అవుతూ కనిపిస్తున్నాడు. బిగ్ బాస్ ఇస్తున్న టాస్క్లో ఫ్లోరా సరిగ్గా పర్ఫార్మెన్స్ చేయలేకపోతుంది, కానీ పవన్ కళ్యాణ్ ఇచ్చిన వర్క్ అదే బాత్రూమ్ క్లీనింగ్ దగ్గర చూసుకుంటుంది. దాని గురించి ప్రతిసారి వేరే కంటెస్టెంట్స్ గురించి కంప్లైంట్ తప్ప ఆమె ఎక్కడ ఎవరితోనూ ఫ్రెండ్లీగా మూవ్ అవ్వడం అయితే కనిపించడం లేదు. సో ఈ వీక్ కూడా ఆమె ఎంటర్టైన్మెంట్ చేయకపోతే నెక్స్ట్ వీక్ ఎలిమినేట్ అవ్వడం గ్యారంటీ అని అంటున్నారు. మరి మీరేమనుకుంటున్నారనేది కామెంట్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాబాయ్, హ్యావ్ ఎ నైస్ డే.